యోగా భారతదేశ సంస్కృతి నాగరికతలో ఒక భాగమై కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తెలిసిన శాస్త్రాలలో అతి పురాతనమైనది. ఈ రోజున ప్రపంచం మొత్తం ఆదరించి ఆచరించి దాని ఉపయోగాలు పొందుతున్నది. ఈనాటికి ఆరోగ్యపరమైన మానసికమైన సమస్యలను యోగా ద్వారా పరిష్కరించగలగటం చాలా అద్భుతం. యోగా వలన దేహం ఆరోగ్యవంతంగా, మనసు ప్రశాంతంగా ఉండి బుద్ధి తేజోవంతమవుతుంది. తక్కువ ఖర్చు, తక్కువ సమయం, ఎక్కువ ఫలితాలు అందిస్తుంది. యోగా ప్రాచీన భారతదేశంలో వికసించింది. యోగాను హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్సు, బౌద్ధులు, యూదులు, ఇతర అనేక మతస్థులు, అంతేగాక నాస్తికులు సైతం సంతోషంగా యోగ సాధన చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో మనందరము చేయి కలిపి పిల్లల నుండి పెద్దల వరకు యోగ సాధన చేసి వాని ఫలితాలు అందుకుంటున్నాం. దేహంలోనికి ప్రాణశక్తిని సమానంగా ప్రసరింపజేసేదే యోగా. యోగ సాధనలో శక్తిని గ్రహించడమే కానీ శక్తిని వినియోగం చాలా తక్కువ. యువకులైన, వృద్ధులైన, రోగులైన, బలహీనులైన యోగాభ్యాసం చేసి మంచి ఫలితాలు పొందవచ్చు. యోగా ఒక అద్భుతం, ఒక సహజ జీవన శైలి. నిజ జీవితంలో ఆటుపోట్లను ధైర్యంగా ఎదిరించి నిలిచే సామర్థ్యం అందిస్తుంది. యోగా వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. మహనీయులు అందించిన ఇన్ని గొప్ప లక్షణాలు గల యోగాసనములు, ప్రాణాయాములు మనందరం సాధన చేసి అద్భుతమైన, అనిర్వచనమైన ఆనందం పొందుదాం. ప్రపంచం యావత్తు జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. వన్, సూర్య నమస్కారాలు చేయటం వల్ల. 2, మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగి యోగాసనాలను చక్కగా చేయగలుగుతాం. 3, శ్వాసతో చేయటం వల్ల ప్రాణాయామం, యోగాసనాలు చేయటం వలన కలిగే బెనిఫిట్ కలుగుతుంది. 4, లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్స్ కిందకి. 5, పర్వతాసనం. ఈ సూర్య నమస్కారాలు 12 సార్లు చేస్తే మనం 7 కిలోమీటర్లు ఆగకుండా పరిగెడటం వల్ల శశాంకాసన్ జరిగే ఎక్సర్సైజు ఈ 12 సూర్య నమస్కారాలు చేయటం వల్ల కలుగుతుంది. 7, చతురంగ దండాసన్. 8, భుజంగ్ ఆసన్. పరిగెడటం వల్ల ఎనర్జీ బర్న్ అవుద్ది. 9, అగైన్ పర్వతాసన్. సూర్య నమస్కారాల వల్ల ఎనర్జీ సేవ్ అవుద్ది. 10, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్స్ కిందకి. 11, పాదహస్తాసన్. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. 12, అద్భుతమైన వ్యాయామ పద్ధతిలో మంచి ఆరోగ్యాన్నిచ్చే ఆసన సరళి. శరీరము, మనస్సు చలాకీగా తయారవుతాయి. భుజంగాసనం. ఉదర కండరాలు బలపడి ఉదరంలోని కొవ్వు తగ్గి భుజంగాసనాన్ని మనం వివిధ రకములుగా చేస్తుంటాం. భుజంగం అంటే తాసుపాము. మనం ఈ భుజంగాసనం చేస్తున్నప్పుడు మన శరీరము పడవగా విప్పిన తాసుపాము వలె ఉండును. డెలివరీ అనంతరం కొన్నాళ్ళ తర్వాత సాధన చేస్తే జారిపోయిన పొట్ట కండరాలు దృఢంగా తయారవుతాయి.
మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారై వెన్నుముక దృఢంగా తయారగును. ఛాతీ దృఢంగా ఆరోగ్యంగా తయారగును. మెదడు కండరాలు థైరాయిడ్ పారాథైరాయిడ్ చక్కగా పనిచేయదు. వెన్నుపూస తొలగిన వారికి, వెన్నుముక దెబ్బతిన్న వారికి ఈ ఆసనం అభ్యాసం చేస్తే వెన్నుపూస యథాస్థితికి వస్తుంది. ఆస్మా, జీర్ణకోశ సమస్యలు, పొత్తి కడుపు కండరాలు సాగి కొవ్వు కరిగించి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలకు చక్కని పరిశ్రమ కలుగుతుంది. నడుము నొప్పులు తగ్గును. అతిమూత్ర వ్యాధి అదుపులో ఉంటుంది. ఛాతీ, పొట్ట కండరాలు బాగా సాగడానికి ఉపయోగపడతాయి. భుజం, ఛాతీ, చెయ్య, మణికట్టు, అరచేతులకు బలీయమవుతాయి. ధనురాసనం. ఈ ఆసనం వలన పొట్ట మీద బాగా ఒత్తిడి కలిగి దీర్ఘంగా ఉన్న జీర్ణకోశ వ్యాధులు తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడతాయి. పొత్తి కడుపు దగ్గర కొవ్వు కరుగుతుంది. స్థూలకాయలు త్వరగా సన్నబడతారు. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నరాల బలహీనత పోగొడుతుంది. అబ్డామిన్ కండరాలు బలం చేకూరుతాయి. దీనివల్ల వయసు పైపడినా కూడా తెలియదు. శలభాసనం. ఈ ఆసనం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెన్నుముక సాగుతుంది. వీపు నొప్పి, నడుము నొప్పి ఉపశమిస్తాయి. హెర్నియా సమస్యకు మంచి పరిష్కారం. కండరాల సామర్థ్యం పెరుగుతుంది. మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. సయాటికా నరాలను ఉత్తేజపరుస్తుంది. రిలీజ్, రిలాక్స్. నౌకాసనం. వాయువు వలన కడుపులో ఉబ్బరించిన వారికి ఇది అద్భుతమైన ఆసనం. నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి కిడ్నీలను శక్తివంతం చేస్తుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించి పొట్ట కండరాలను గట్టిపడడానికి, నడుముకు బలం కలిగి వృద్ధాప్యం హాయిగా గడపడానికి దోహదపడుతుంది. శవ ఉదరాకర్షణ. ఈ ఆసనములో 2 చేతులు భుజాలకు సమానంగా ఉంచండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పై ఉంచండి. రైట్ లెగ్ని మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంచండి. ఈ ఆసనం వలన పొట్టలోని అవయవాలకు మంచి మసాజ్ జరిగి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అవయవాలన్నిటికీ ఉపయోగం. పొట్ట, నడుమునందు కొవ్వు తగ్గి శరీరము నాజూగ్గా ఉండును. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పై ఉంచిన విధంగానే రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ పై ఉంచి సాధన చేయండి. కిడ్నీ వ్యాధులు, మెడ నొప్పులు, స్పైనల్ కండరాల నొప్పులు తగ్గే అవకాశం ఉంది. శరీరము తేలికగా ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు రానివ్వదు. స్త్రీలకు ఋతు సంబంధించిన, మానసిక సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఫ్రాంకియాస్ గ్రంథి యాక్టివ్ అవటం వలన షుగర్ పేషెంట్లకు ఇది అద్భుతమైన ఆసనం. సర్వాంగాసనం చేసేటప్పుడు మనం కంగారు, హడావిడిగా ఉండకూడదు. ప్రశాంతంగా చేయాలి ఈ ఆసనాన్ని. ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఒక 5 టైమ్స్ నెక్ ఎక్సర్సైజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్ చేసిన తర్వాత మత్స్యాసనం చేసి అప్పుడు సర్వాంగాసనంలో ఉండాలి. సర్వాంగాసనం ప్రాచీన ఋషులు మానవులకిచ్చిన వరాలలో ఇది ఒకటి. శరీరం తల్లకిందులుగా ఉండటం వలన గుండెకు శ్రమ కలిగించకుండా శుభ్రపరిచిన రక్తము మెడ, ఛాతీ, ముఖ్యంగా మెదడుకు మంచి రక్తము పుష్కలంగా చేరటం వల్ల అన్ని గ్రంథులు శక్తివంతమై ధారణ, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత వృద్ధి చెంది శరీరము కాంతివంతమగును. వ్యాధి నిరోధక శక్తి పెరుగును. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. కోపము, ఆవేశము, ఆందోళన తగ్గుతుంది. మూలశంక, వరి బీజము, థైరాయిడ్, మధుమేహ వ్యాధి మరియు గవద బిడలు, మైగ్రేన్, నపుంసకత్వం, అల్సర్,
ఆస్మా, బ్రాంకైటిస్, స్త్రీల ఋతు సంబంధ గర్భాశయ వ్యాధుల నివారణకు ఈ సర్వాంగాసనం ఎంతగానో ఉపకరిస్తుంది. దిగేటప్పుడు కూడా మత్స్యాసనం చేసి రిలాక్స్ అవ్వాలి. ఎంతసేపు సర్వాంగాసనంలో ఉన్నామో అంతసేపు రిలాక్స్ అవ్వడానికి చూసుకోవాలి. టైం లేనప్పుడు కనీసం హాఫ్ అయినా ఒక 5 మినిట్స్ ఉంటే 2.5 మినిట్స్ అయినా రిలాక్స్ అవ్వాలి. ఇది చాలా అద్భుతమైన ఆసనం. ముందు చెప్పిన విధంగా సర్వాంగాసనంలో మత్స్యాసనంలోకి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వాలి. అర్ధ చక్రాసనం వెన్ను నొప్పిని తగ్గించి భుజములను శక్తివంతం చేస్తుంది. ఉదర కండలమును సాగటం వల్ల ఉదర కోశానికి కావలసిన దానికన్నా ఎక్కువ స్థలం లభించి వెన్నుపాము బాగా పైకి ఎత్తడంతో నడుము వద్ద ఒత్తిడి పెరిగి వెన్నుపూసల మధ్య కాడి తగ్గి నడుము నొప్పి అదుపులోకి వస్తుంది. చక్రాసనం నడుము, వెన్నుముక మర్దన చేయబడి శరీరము తేలికగా తాజాగా ఉన్న అనుభూతి కలుగుతుంది. వెన్నుముక సులువుగా వంగుటకు తోడ్పడుతుంది. నడుముకు, దేహానికి ఉత్సాహం, ఉత్తేజం, కొత్త శక్తిని సమకూర్చే ఆసనం. జీర్ణశక్తి పెరిగి పొట్టలోని చెడు కొవ్వును దూరం చేస్తుంది. దీన్ని క్రమబద్ధంగా అభ్యాసం చేస్తే వృద్ధాప్యంతో కూడా నడుము వంగదు. ఎప్పుడు యవ్వనవంతులుగా ఉంటారు. ముఖ్యంగా తరచూ గర్భస్రావమయ్యే మహిళకు ఇది చక్కని ఉపయుక్తమైన ఆసనం. గోముఖాసనం. ఈ ఆసనం చేయడం వలన మానసిక ఒత్తిడి, అలసట ఈ ఆసనం ద్వారా మటుమాయం చేయవచ్చు. మూత్రపిండాలను ఉత్తేజపరుస్తుంది. మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. వెన్నునొప్పి, సయాటిక, రుమాటిజం, భుజాలలో, మెడలో స్టిఫ్నెస్ను తగ్గిస్తుంది. కాళ్ళల్లో తిమ్ముర్లను పోగొట్టి కాళ్ళ కండరాలను శక్తివంతం చేస్తుంది. ఆస్తమా వ్యాధికి ఉత్తమం. మోకాళ్ళపైన మోకాళ్ళు నొక్కి ఉంచడం చేత మూత్ర విసర్జన అదుపులోకి వస్తుంది. వీపు నొప్పులు, మెడ నొప్పులు, గూని తగ్గి ఛాతీ విశాలంగా ఆరోగ్యంగా తయారగును. బద్ధ కోణాసనం. ఈ ఆసనం వలన ఉదర భాగం, పెల్విక్ రీజన్, వీపు భాగములకు ధారాళంగా రక్త ప్రసారం జరుగును. ఈ ఆసనంలో మూత్రకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రయోజనకారి. అందుకనే మన భారతదేశంలోని చర్మకారులకు సాధారణంగా కిడ్నీ సమస్యలు రావు. కారణం వారు ఈ భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడమే. క్రమము తప్పకుండా సాధన చేస్తే వృషణాలలో నొప్పి, బరువు తగ్గుతాయి. మహిళలకు బహిష్టు సంబంధ రుగ్మతలు నయం కాగలవు. సంతానోత్పత్తికి దోహదం చేసే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఈ స్థితిలో రోజు కొన్ని నిమిషాలు కూర్చున్న గర్భిణీ స్త్రీలకు సులువుగా ప్రసవం కాగలదు. వజ్రాసనంలో ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామాలు సాధనకే కాక ఆహార జీర్ణతకు తిరుగులేని ఆసనం. ఆహారం తీసుకున్న వెంటనే కొద్దిసేపు ఈ ఆసనంలో ఉండటం వల్ల ఆహారం చక్కగా జీర్ణమగును. సుప్త వజ్రాసనం. ఈ ఆసనం వేయటం వలన కడుపు, పొత్తి కడుపులోని అవయవాలు సాగుతాయి. పరుగు పందాల్లో పాల్గొనేవారు, ఎక్కువ దూరం నడిచేవారు, ఎక్కువసేపు నిలబడి ఉండవలసిన వారు ఈ ఆసనం వేయడం వలన ప్రయోజనం పొందగలరు. పక్షవాతం, రాళ్ళు ఏర్పడటం మొదలైనవి దూరం అవుతాయి. థైరాయిడ్, ఆస్తమా, బ్రాంకైటిస్ మరియు ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులకు ప్రయోజనకారి. ఉష్ట్రాసనం. పొట్టను సాగతీసి వెనుకకు వంగడం వలన వెన్నుముకలోని నరాలు సామర్థ్యం పెరిగి నడుము నొప్పిని, భుజాల నొప్పిని తగ్గిస్తుంది. థైరాయిడ్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారికి అద్భుతమైన ఆసనం. వెన్నుముక బలంగా తయారై
యవ్వన శక్తిని పెంచును. పొట్ట ప్రాంత కొవ్వును తగ్గించి జీర్ణశక్తిని పెంచును. రిలీజ్, రిలాక్స్. పద్మాసనం. ఈ ఆసనం ద్వారా మనస్సు, శరీరము స్వచ్ఛతను, శక్తిని, నిలకడత్వాన్ని పొందుతాయి. ప్రాణాయామం, ధ్యానం చేయుటకు ఇది చక్కటి ఆసనం. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. కాళ్ళకి వెళ్ళే రక్తం పొట్టలోని ముఖ్యమైన అవయవాలకు ఎక్కువ రక్త ప్రసరణ జరిగి జీర్ణ వ్యవస్థను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బద్ధ పద్మాసనం. ఆకలి పెరుగును, పొట్ట పెరగదు, మలశుద్ధి జరుగును, మానసిక ఏకాగ్రత, ధ్యానమునకు ఎంతగానో తోడ్పడును. వెన్నుముక బలంగా తయారై యవ్వన శక్తిని పెంచును. పొట్ట ప్రాంత కొవ్వును తగ్గించి జీర్ణశక్తిని పెంచును. ఈ ఆసనం క్రమము తప్పకుండా సాధన చేస్తే పొట్ట దగ్గర, నడుము దగ్గర ఫ్యాట్ తగ్గి పొట్ట పెరగకుండా ఉండటం వల్ల ఈ ఆసనం చేసినంత కాలం అందంగా కనపడదురు. వృక్షాసనం. నిత్యం ఈ ఆసనం సాధన చేస్తే మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభిస్తాయి. చురుకుదనాన్ని, నాడీ వ్యవస్థను, ఇంద్రియ నిగ్రహాన్ని, పిల్లలకు శారీరక పొడవును పెంచును. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి వెన్నునొప్పికి ప్రభావవంతమైన చికిత్స. తల తిరగడం వంటివి తగ్గుతాయి. ఈ ఆసనం చేయడం వల్ల ఎంత దూరం నడిచినా అలసట రాదు. కీళ్ళ నొప్పులకు తగ్గించడానికి ఇది చక్కటి ఆసనం. ఈ ఆసనంలో 2 నిమిషాలు ఉండగలిగితే పెరాలసిస్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ మన దరిదాపుల్లోకి రావు. రిలీజ్, రిలాక్స్. యోగా సాధకులకు, యోగా అభిమానులకు నా నమస్కారం. మనందరం క్రమము తప్పకుండా యోగ సాధన చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మన లంగ్స్ కెపాసిటీ పెరగడం వల్ల రోగ నిరోధక శక్తి, ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఎటువంటి వైరస్ మన దరి చేరదు. మన శరీరంలోని 72,000 నాడులు శుద్ధి చేయబడతాయి. మన ఆలోచన శక్తి పెరుగుతుంది. మన మనస్సు మన ఆధీనంలో ఉండి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ప్రాణాయామం చేయటం వల్ల రక్తనాళాలలో ఒక క్రమ పద్ధతిలో రక్త శుద్ధి జరిగి నిరాటంకంగా, నిర్విరామంగా, నూతన ఉత్సాహంతో, ఉత్తేజము కలిగి నెగిటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల మనకి జీవితంలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం తీసుకునే శ్వాసకి మన మానసిక స్థితికి సంబంధం ఉంది. మనం చేసే పనులు, మన భావోద్రేకాలు, జీవితంలో మనం సాధించాలనుకున్నవి, ఇతరుల జీవితంపై మన ప్రభావం, అనేక విషయాలపై సమతులత సాధిస్తాం. మన లంగ్స్కి సరిపడా శ్వాస తీసుకోవటం లేదు. మనందరం ఏ పని చేస్తున్నా, ఆఖరికి నిద్రిస్తున్నా మన ప్రమేయం లేకుండానే నిరంతరం శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. కానీ అలా జరిగే శ్వాసక్రియ 20 to 30% మాత్రమే. మిగతా లంగ్స్ అంతా ఖాళీగా ఉంటుంది. కొంతమంది వాకింగ్, సైక్లింగ్ ద్వారా కొంత పెంచుతున్నారు. ఇంకొందరు జాగింగ్, ఇతర శారీరక వ్యాయామాలతో ఇంకొంత పెంచుతున్నారు. ఎంత పెంచినా మన లంగ్స్ 50% ఖాళీగానే ఉంటుంది. ఆ ఖాళీని పూరించాలంటే మనం గాఢంగా శ్వాస తీసుకోవాలి, డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇలా చేయాలంటే మనకున్న ఏకైక మార్గం ప్రాణాయామం. చక్కగా ప్రాణాయామం చేస్తూ గాఢంగా శ్వాస తీసుకుని మన లంగ్స్ కెపాసిటీ పెంచుకుంటాం. మన శరీరం చెమట, మలమూత్ర విసర్జనల ద్వారా కొంతవరకు మాత్రమే మల్యాలను బహిర్గతం చేస్తున్నాయి. మన శ్వాస ద్వారా ఎక్కువ మల్యాల్ని బయటకు పంపుతున్నాం. మన శ్వాస ద్వారా మల్యాలను బయటకు పంపుతున్నామంటే మనం ప్రాణాయామం చక్కగా చేసి గాఢంగా శ్వాస తీసుకుని ఎక్కువ మల్యాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉందాం. ఇందాక చెప్పినట్టుగా
మన లంగ్స్కి సరిపడా మనం శ్వాస తీసుకోవటంలా. కానీ మన స్టమక్ చాలా చిన్నది, మన పొట్ట. దీంట్లో తీసుకోవాల్సిన ఆహారం కన్నా ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాం. కనపడిందల్లా దాంట్లో పడేస్తున్నాం. తీసుకోవాల్సిన శ్వాసని తక్కువ తీసుకుంటున్నాం. సమంగా తీసుకోవాల్సిన ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ అనారోగ్యానికి పాలవుతున్నాం. దీన్ని సరిదిద్దాలంటే చక్కగా ప్రాణాయామాలు చేసి మన లంగ్స్ కెపాసిటీ పెంచుకొని సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. అసలు ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణ అంటే శక్తి, శక్తి అంటే శ్వాస. ఆయామం అంటే మన శరీరంలోని సెల్స్, ప్రతి జీవ కణానికి శ్వాస ద్వారా ప్రాణశక్తిని అందించడమే ఆయామం. అంటే మనం ప్రాణాయామం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకుని మనం జీవనం సాగిస్తున్నాం. ఇన్ని చక్కని ఉపయోగాలైనటువంటి ప్రాణాయామాల్ని, యోగాసనాల్ని మన కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి అందిస్తే వారు మానసికంగా, శారీరకంగా పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవడమే కాకుండా చక్కటి సుహృద్భావ వాతావరణంలో తమ తమ విధులను నిర్వర్తిస్తూ చక్కటి సత్ఫలితాలు సాధిస్తారు. ఇలా అన్ని రంగాలలో చక్కటి సత్ఫలితాలు సాధిస్తూ మన భారతదేశాన్ని ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అగ్రభాగాన నిలపవచ్చు. మీరందరూ చక్కగా యోగ సాధన చేసి సత్ఫలితాలు సాధిస్తారు. యోగాసనాలు ఒక 5 to 10% చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ప్రాణాయామం అంటే ఏం లేదు, ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. చక్కగా కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం వేయగలిగే వాళ్ళు వేయండి. వేయలేని వాడు సుఖాసనంలో కూర్చోండి. అలా అసలు కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చున్నా, ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస నిటారంగా ఉంచి ఫేస్ చక్కగా ప్రశాంతంగా ఉంచుకోండి. చూడండి, చక్కగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని నిదానంగా ఎక్కువసేపు వదలటమే. ఒకసారి చేస్తారు చూడండి. ఇదే ప్రాణాయామం అంటే. ఇలా మీరు రోజు ఒక 10-15 సార్లు చేయండి. అవకాశం ఉంటే 2 పూటలు చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా మీరు నిదానంగా ఎక్కువసేపు వదులుతున్నారు అంటే మీరు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నారని నమ్మకం. దీంతో పాటు ఓంకారం చేద్దాం. ఈ ఓంకారం కూడా చాలా చక్కటి అద్భుతమైన ప్రాణాయామం. అకార, ఉకార, మకారాలు కలిపితే ఓంకారం. అకారాన్ని పూర్తిగా నోరంతా ఓపెన్ చేసి కొద్దిసేపు తర్వాత ఉకారం చెట్టుకల్లా కొద్ది క్లోజ్ చేసి ఊ, మకారాన్ని చెట్టుకల్లా పెదాలు పూర్తిగా క్లోజ్ చేసి శబ్దం నాభి దగ్గర నుంచి రావాలి. ఒకసారి చేస్తాం చూడండి. బ్రీత్ ఈ విధంగా రోజు ఒక 10-15 సార్లు చేయండి. చాలా చక్కటి అద్భుత ప్రయోజనాలు మనం సాధిస్తాం. వీటితో పాటు ఇంకో 3 ప్రాణాయామాలు ఉన్నాయి. ఉజ్జయిని ప్రాణాయామం. ఈ ఉజ్జయిని ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లంకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎలా చేయాలంటే గొంతు నుండి 2 ముక్కుల ద్వారా గురకలాగా శ్వాస తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపండి. స్పాండిలైటిస్ కానీ, మెడ నొప్పులు కానీ ఉన్నవాళ్ళు తల దించొద్దు. మిగతా వాళ్ళు చక్కగా దీన్ని జలంధర బంధం అంటారు. చక్కగా ఇలా కూర్చుని చేసుకోవచ్చు. ఒకసారి చేస్తాను. చేసి లాక్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి తల పైకెత్తి ఎప్పుడు రైట్ సైడే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ నుంచి వదలాలి. ఒకసారి చేద్దాం చూడండి. ఏ ప్రాణాయామం చేసినా కొన్ని ముద్రలు ఉంటాయి. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి ధ్యాన ముద్ర. ఇది చూపుడు వేలు, బొటన వేలుని కలిపి ఉంచుకోండి. ఈ 3 ఫింగర్స్ని స్ట్రైట్గా ఉంచుకోండి. ఇది గుండెకి, పెద్ద ప్రేవులకి సంబంధించిన నర్వస్ సిస్టమ్ దీనికి అనుసంధానం అయి ఉంటుంది సైంటిఫిక్గా. స్పిరిచువల్గా జీవాత్మ, పరమాత్మ. చక్కగా 2 చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఉజ్జయిని ప్రాణాయామం చేద్దాం.
ఒక 10 to 15 సెకండ్స్ ఉండండి. తల పైకెత్తి ఎప్పుడు రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వరండి. ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థైరాయిడ్ నుండి పూర్తి నివారణ దొరుకుతుంది మనకి. దీని తర్వాత కపాలభాతి, ఇది చాలా అద్భుతమైన ప్రాణాయామం, సకల రోగ నివారణి. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం. దీన్ని మనం 15 నిమిషాలు కానీ సాధన చేస్తే షుగర్లు, బీపీలు, టెన్షన్లు ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కూడా తగ్గుతుంట. ఈ 15 నిమిషాలు మనం స్టార్టింగ్లో చేయలేం. 1 నిమిషం 2 నిమిషాలతో స్టార్ట్ చేసుకుని నిదానంగా అతి కొద్ది రోజుల్లోనే 15 నిమిషాలు చేయగలుగుతాం. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా చేయగలుగుతాం. చూద్దాం, ఒకసారి చక్కగా చేద్దాం. చూడండి, ఈ 15 నిమిషాల్లో ఫస్ట్ 5 మినిట్స్ హ్యాండ్స్ మూడు రకాలుగా చేస్తాం. ఫస్ట్ 5 మినిట్స్ ఈ విధంగా పెడతాం. దీనివల్ల లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. చక్కగా స్ట్రైట్ కూర్చోవాలి, ఛాతీ రేస్ చేయాలి, 2 ముక్కుల ద్వారా గాలి వదలటమే కపాలభాతి. చూడండి, ఈ విధంగా 5 మినిట్స్ చేయండి. తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, చక్క స్ట్రైట్ కూర్చోండి. ఏ ప్రాణాయామం చేసినా కానీ నాలిక లోపల పెట్టేసుకోండి, పళ్ళు కొంచెం దూరం పెట్టుకోండి, పెదాలు క్లోజ్ చేసుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉంచుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా 5 మినిట్స్ చేద్దాం. ఈ విధంగా 5 మినిట్స్ చేద్దాం. ఫస్ట్ 5 మినిట్స్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇప్పుడు ఇది మధ్య పార్ట్స్కి, ఇప్పుడు చేయబోయేది అప్పర్ పార్ట్స్కి. ఈ అరచేతులతో భుజాలు పట్టుకోండి, మోచేతులతో తలను తోయండి, చక్కగా స్ట్రైట్ కూర్చోండి. తల ముందుకు రాదు, చేతులు వెనక్కి, బాడీ స్ట్రైట్ ఉంటుంది. ఈ ప్రాణాయామం, ఈ కపాలభాతి ప్రాణాయామం వల్ల సర్వరోగ నివారణ కాకుండా మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుతుంది. చాలా అద్భుతమైన ప్రాణాయామం, చక్కగా చేసుకోండి. పొట్ట మాత్రమే కదలాలి, ఛాతీ కానీ షోల్డర్ కానీ తల కానీ ఏమీ కదలకూడదు. చక్కగా ఇలా ఈ విధంగా 5 మినిట్స్ చేసి నిదానంగా రిలీజ్ చేసుకోండి. మీరు హ్యాండ్స్ ఈ విధంగా పెడతాం కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా పెట్టక్కర్లేదు. చక్కగా ఏ ముద్ర లేకపోయినా పర్లేదు. కపాలభాతి మాత్రం చక్కగా చేయాలి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొడతమే. దీని తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చాలా సింపుల్ ప్రాణాయామం, కానీ బెనిఫిట్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. ఈ చూపుడు వేలుని, ఈ మధ్య వేలుని 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకోండి. ఈ రైట్ నోస్ని ఈ బొటన వేలుతో క్లోజ్ చేసుకుందాం. చిటికెన వేలు రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. ఈ ప్రాణాయామం, దీని పేరు అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, సూర్యచంద్ర నాడీ ప్రాణాయామం అంటారు. చాలా అద్భుతమైన ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. స్టార్టింగ్ లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక చక్కగా నిదానంగా రైట్ సైడ్ వదిలేయాలి. మళ్ళీ వదిలే వైపే తీసుకోవాలి, చక్కగా తీసుకుని లెఫ్ట్ సైడ్ వదిలేయాలి. ఒకసారి చేద్దాం, చూడండి. స్టార్టింగ్ రైట్ నోస్ క్లోజ్ చేసేయండి, లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక రైట్ సైడ్ వదిలేయండి. పూర్తిగా వదిలేశాక వదిలే వైపే తీసుకోండి. లెఫ్ట్ సైడ్ వదిలేయండి. ఇది ఒక వర్తం. ఇలా 10-15 సార్లు చేస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు శబ్దం రాకూడదు. మీకు తెలియాలని లైట్గా శబ్దం చేశాను. శబ్దం రాకుండా చక్కగా చేయాలి. ఈ ప్రాణాయాన్ని కూడా మనం కపాలభాతి ప్రాణాయామం 1/2 గంట చేస్తున్నాం కాబట్టి ఇది కూడా 1/2 గంట చేసి ఒక 10-15 సార్లు ఓంకారం చేస్తే అసలు మనకి చాలా బెనిఫిట్ వచ్చి మనం చేసే పనులు చాలా చక్కగా చేయగలుగుతాం. దీనివల్ల అలసట అనేది ఉండదు. మనం ఎప్పుడు పూర్తి ఎనర్జీతో ఉండి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాం. మీరు యోగాసనాలు అన్ని ప్రాణాయామాలు చేస్తే చాలా బాగుంటుంది. మీకు కుదరని పక్షంలో కనీసం కపాలభాతి ప్రాణాయామం ఒక 15 నిమిషాలు, ఈ అనులోమ విలోమ ప్రాణాయామం 15 నిమిషాలు, ఓంకారం ఒక 10 నుండి 15 సార్లు చేస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారు. అందరూ చక్కగా యోగ సాధన చేసి
మీరు చేసే పనుల్లో చక్కటి నైపుణ్యం సాధించి అధికారుల మన్ననలు పొందుతారు. అధికారులు కూడా వారి సబార్డినేట్స్తో చక్కటి నైపుణ్యంతో పని చేయించుకోగలుగుతారు. చేసినట్టుగా వీళ్ళకి తెలియదు, చేయించినట్టుగా వాళ్ళకి తెలియదు. తోటి ఎంప్లాయీస్తో సత్సంబంధాలు కలిగి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటారని ఆశిస్తూ మా అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ తరపున కోరుతూ సెలవు తీసుకోండి.